విశాఖ నగరంలోని టీడీపీ 5వ వార్డు అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ 45వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు నాగోతి సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగోతి సత్యనారాయణ ఆర్థిక సౌజన్యంతో 600 మందికి ఇన్సూరెన్స్, ఎలిమెంటరీ పాఠశాలకు గ్యాస్ స్టవ్, కుర్చీలు, అంగన్వాడీకి కుర్చీలు, కోలాటం బృందానికి చీరలు అందించారు. అనంతరం జన్మదిన వేడుకలు బాణసంచ కాల్చి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సందర్భంగా నాగోతి సత్యనారాయణ మాట్లాడుతూ అభిమానుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం నా అదృష్టమని, నన్ను అభిమానించి అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి వారికందరికీ రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి టీడీపీ ఇన్ఛార్జి కోరాడ రాజబాబు, 5, 7 వార్డుల కార్పొరేటర్లు మొల్లి హేమలత, పిల్ల మంగమ్మ, మధురవాడ కూటమి నేతలు మొల్లి లక్ష్మణరావు, వాన్రాసి అప్పలరాజు, పిల్ల వెంకటరావు, దాసరి శ్రీనివాస్, నమ్మి శ్రీనివాస్, నక్కా శ్రీధర్ పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 5-6 రోడ్డు కార్యకర్తలంతా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కార్యకర్తలంతా భోజనం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. దాంట్లోకి మనం చోట్లకి అందరేటువంటి కార్యకర్తలంతా జనాలు ఉన్నారు. స్టేజ్ కదులుతుంది, స్టేజ్ కదులుతుంది, ఎవరెక్కద్దు. ఒక్క నిమిషం స్టేజ్ ఊగుతుందయ్యా బాబు, స్టేజ్ కొద్దిగా ఉంగండి అని అవసరం లేదు. ఇన్సూరెన్స్ పత్రం మీ గ్రూపుల్లో మాకు యాడ్ చేయండి. అన్ని కలిపే అమ్మ కొద్దిగా వెనక్కి అమ్మా అందరికి ఇచ్చా. ఒకసారి గ్రూప్ ఒకసారి అలా ఉండండి. కొంచెం బ్యాక్ కొద్దిగా అలా ఉండండి. సార్ ఒకసారి అలా ఉండండి సార్. అలా తిరిగి సార్ మెడికల్ క్యాంప్ ఇక్కడ సైడ్కి వచ్చాను.